నమస్తే 3WR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే, నిర్మాణ పనులపై సమీక్ష. బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే సమూల మార్పులకు శ్రీకారం. టీటీడీ కొత్త ఈవో సంచలన నిర్ణయం. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను ఆచరిస్తున్న ముస్లిం సోదరులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో ప్రతి సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు బాబు. ప్రాజెక్ట్ పురోగతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. పోలవరం స్టేటస్ రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రాజెక్ట్ పనులు 50% కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు 49.79% ప్రాజెక్టు మాత్రమే పూర్తి అయింది. హెడ్ వర్క్స్ పనులు 72.63%, కుడి కాలువ 92.75% పూర్తయ్యాయి. అలాగే ఎడమ కాలువ పనులు 73.7% పూర్తయ్యాయి. భూసేకరణ పునరావాసం అయితే 22.55% మాత్రమే జరిగాయి. ఇక అప్రోచ్ ఛానల్ పనులు 79% కంప్లీట్ అయ్యాయి. స్పిల్వే పనులు 88% పూర్తి కాగా పైలట్ ఛానల్స్ వర్క్స్ 48%, రైట్ లెఫ్ట్ కనెక్టివిటీ 68% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టులో 3 గ్యాప్స్ ఉంటే గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ రిపేర్స్ జరుగుతున్నాయి. 2 చోట్ల నేలను గట్టిపరిచే పనులు చేస్తున్నారు. ఇక గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యామ్ కంప్లీట్ అయింది. హెలికాప్టర్ ద్వారా మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు చంద్రబాబు. ఆ తర్వాత ప్రాజెక్ట్ సైట్కు నేరుగా వెళ్లి చెక్ చేశారు. స్పిల్వే, గైడ్ బైండ్, ఎగువ కాపర్ డ్యామ్, గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 నిర్మాణాలు, దిగువ కాపర్ డ్యామ్, పవర్ హౌస్ను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ ను బద్నం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. 4 నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత
రుచికొండ నిర్మాణంపై 3 IAS అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఓకే అన్న తర్వాతే రుచికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద చల్లాలని చూడటం ఎంతవరకు సమంజసమని అమర్నాథ్ ప్రశ్నించారు. చేస్తా ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి 2వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో 3ని కోల్పోయామని సీఎం చంద్రబాబు ఆదేశాలతో సమన్వయం పాటిస్తున్నాం, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని మౌనంగా ఉంటున్నామన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు, బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపా? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోటలి శివప్రసాద్ అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గనుల మరియు భూగర్భ వనరుల మరియు అబ్కారీ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర. రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. మరి బక్రీద్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ మరి పండుగ తర్వాత బక్రీద్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించుకుంటారు. ఆ రోజున మరి హజ్ యాత్రకి మరి ఉమ్రాకి వెళ్ళినటువంటి యాత్రికులు పెద్ద ఎత్తున ఆ సమయంలో అక్కడ చేరి అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మరి దానికి నిరతగా
మరి ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మరి నిర్వహించుకుంటాం అన్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మరి ముస్లిం సోదరులందరూ కూడా అందరికీ భోజనాలు పెడుతూ బిర్యానీలు వండుతూ మరి కుల మతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో గత పాలక వర్గానికి చెందిన ఒక నియంత కొమరిపాలెం గ్రామంలో అనేక అక్రమాలు అరాచకాలు చేశాడని ఆరోపణపై స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచారించగా అందులో భాగంగా స్థానిక సబ్స్టేషన్ దగ్గర ఉన్న ప్రైవేట్ లేఅవుట్ భాగోతం బయటపడింది. రుడా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రైవేట్ లేఅవుట్కి పర్మిషన్ తెచ్చుకున్నారని ఆరోపణ ఉందని, అంతేకాకుండా ప్రైవేట్ లేఅవుట్కి పంచాయతీకి సంబంధించిన మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కలుపుతూ రోడ్డు వేశారని, ఆ రోడ్డుకి పంచాయతీరాజ్ శాఖ నుండి కానీ దేవాదాయ శాఖ నుండి కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండానే అధికార మదంతో అక్రమాలు చేశారని తెలిపారు. అంతేకాకుండా కొమరిపాలెం గ్రామంలో శాంతి భద్రతల కోసం కూడా ఉందని, కొమరిపాలెం నియంతపై ఉన్న అభియోగాలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బోర్డు వరకు వస్తే ఈ బోర్డు మా గట్ట మా బోర్డు కొత్త రోడ్డు ఉంటుంది సార్. లేకపోతే ఏది పంచాయతీ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి కదా. దిగాలన్నా ఏమన్నా వీళ్ళు ఏం చేశారంటే లోపలికి అక్కడ దాకా అక్కడ కూడా చిన్నదుండి నేను ఎంటర్ ఎంఆర్ఓ గారు నెంబర్ గారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. కొమరపాలెం సబ్స్టేషన్ ఉంది కదా, రాయవరం సబ్స్టేషన్ పక్కన ఒక గుంత ఉంది. గుంత ఎన్నిదా పంచాయతీ సార్ కనుక్కొని కొంచెం నాకు ఇన్ఫర్మేషన్. సబ్స్టేషన్ పక్కనే ఈ మధ్య రీసెంట్గా దాంట్లో చేసి పాత ప్లాన్ చేశారు. పాత ఒకటి దారి ఒకటి ఫామ్ చేశారు. రెవెన్యూ కొంత పంచాయతీ సంబంధించిన ల్యాండ్ అనేది కావాలి. రెవెన్యూ అయితే రెవెన్యూదైనా గ్రామ పంచాయతీ దాన్నా వితౌట్ పర్మిషన్ ఎవరు ఫిల్ చేయడానికో లేకపోతే దాన్ని ఏది చేయడానికి ఫండమెంటల్గా తప్పది. ఫండమెంటల్ తప్పది. తర్వాత మిగిలిన అన్నీ వస్తాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం లాకుల వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఈ నెల 8వ తేదీన జరిగిన ఘటనలో 2 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, సుభాష్ విజయాన్ని తట్టుకోలేక ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిల్లి రాంబాబు, కోరకొండ స్వామినాయుడు ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారని, అంబేద్కర్ను మాలలను కించపరుస్తూ లేఖ రాసి ఒక అట్టపై అతికించి చెప్పుల దండ వేసి అవమానించడం చాలా దారుణమని, ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని దళిత నాయకులు రవ్వ భూషణం హెచ్చరించారు. నియోజకవర్గంలో కే గంగవరం మండలం ఎర్రపతవరం లాకుల దగ్గర మొన్న జరిగినటువంటి 8వ తారీఖున జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరచడం కానీ, మరి ఒక కులాన్ని అసభ్య పదజాలంతో రాసి వేలాడదీసే ఒక నోటుని వేలాడదీయడం ఏదైతే ఉందో, మరి ఆ ఘటనలో ఈరోజు 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మేము ధర్నా చేస్తూ ఒకే ఒక మాట మాట్లాడాం. ఇది ఖచ్చితంగా సుభాష్ గారి యొక్క విజయాన్ని తట్టుకోలేని వ్యక్తులు మాత్రమే, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మాత్రమే ఈ కార్యక్రమానికి ఒడగట్టాయని చెప్పి ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది. మరి 100% ఈరోజు పట్టుబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో, పిల్లి రాంబాబు సర్పంచ్ ఎర్రపతవరం,
మరి నాయుడు అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, మరి వీళ్ళిద్దరూ వెనక ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం వైసీపీ పార్టీ వ్యక్తులు ఉన్నారనేది ఆ రోజు ఏదైతే ఆరోపణ చేశానో ఇది నిజమైందని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గమనించాలి. మరి ఈరోజు ఏదైతే మరి సుభాష్ గారి గెలుపు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో, ఆ రోజు వచ్చి సుభాష్ గారు ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని కూడా ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దొరరాజు గారు కానీ, స్టేషన్ ఇన్స్పెక్టర్ మరి భాషా గారు కానీ మరి సాకసక్యంగా ఈ కేసుని ఛేదించి ఎవడైతే ముద్దాయి ఉన్నారో మరి ఇద్దరిని కూడా అరెస్టు చేసి ఈ నియోజకవర్గంలో మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఈ కేసుని మరి పురోగతి సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఇలాంటి ఈ నియోజకవర్గంలో మరి కొత్తగా వచ్చాడు సుభాష్ గారు. బురద జలాలు అనే కార్యక్రమం కేవలం ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు మరి వాళ్ళు దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి ఘటన మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన 4 వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిషికొండపై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న రిషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈ రోజు తెరలేపడం జరిగింది. ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదేవిధంగా 3 రాజధానులు అని యూటర్న్ చేశారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారు. రిషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలే. పచ్చటి కొండను గుండు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ముందు టూరిజం అన్నారు, కొంతకాలం రిసార్ట్స్ అన్నారు, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారు. అనుమతులు లేవని ప్రజావేదిక కూల్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసింది. కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజావేదికను జేసీబీలతో కూల్చివేశారు. రిషికొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు నివేదికలు ఇచ్చింది. ఈ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా ప్రారంభించారు. ఎంతో ముచ్చటపడి కట్టుకున్నారు. చివరకు ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారన్నారు గంటా శ్రీనివాస్. కాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్ లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఆ రోజు ప్రజావేదిక చేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు. అనుమతులు కూడా
చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ కి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని పూర్తి చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడం ఒక జనవరి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టెడ్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే అక్కడ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం కోర్టులను కూడా తీసేసి ట్రాక్ చేసి కొంచెం నడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ట్రక్లైన మిషన్లు తెచ్చి దాన్ని కూల్చేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమాలకి ఏం అనుమతులు ఉన్నాయో ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద. కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఉంటుంది. అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా తెరపి గుండి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లో న్యాయస్థానం కూడా తప్పుడు నివేదించారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం, ఇది టూరిజం తరపున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని వ్యక్తి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దించారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ గంటకి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మామ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో ఈవోగా ప్రమాణం చేసిన శ్యామలారావు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలలో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలారావును నియమిస్తూ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అధికారులు మధ్యాహ్నం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీ సమేతంగా ఈవో శ్యామలారావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు. అటు తర్వాత ఈవో దంపతులు శ్రీ భూ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్లేస్ వాళ్ళే కొట్టుకుంటున్నారు మనకి ఖాళీ దొరుకు గురు కొంచెం సైడ్ బాబు ఫోన్ మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఉన్నటువంటి చందాయిపేట, మక్కరాజ్పేట, పోతానపల్లి, వడియారం, రెడ్డిపల్లి గ్రామాలలో నేడు ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు. చేగుంటలో మత గురువు ఇమాం మొహమ్మద్ అన్వార్ ఖద్రీ మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు.
కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. नेकी अता फरमाता है। फिर साहबा ने अर्ज किया, या रसूल अल्लाह, भेड़ और दुम्बे के बारे में आपका क्या हुक्म है? तो फरमाया, भेड़ या दुम्बा भी अगर कोई ज़बह करता है तो अल्लाह तबारक व तआला उसके भी हर बाल के बदले में एक अजीम नेकी अता फरमाता है। मेरे मोहतरम, कुर्बान जाए अल्लाह उसके रसूल के करम के ऊपर कि अल्लाह तबारक व तआला ने हमें मज़हब इस्लाम जैसा मुक़द्दस मज़हब अता फरमाया और अल्लाह तबारक व तआला ने इरशाद फरमाया कि ना अल्लाह तबारक व तआला को तुम्हारे कुर्बानी का गोश्त पहुँचता है ना, यानी जो जितने अखलास के साथ, जो जितने खुलूसुलिल्लाहियत के साथ, जो जितनी रिज़ाए इलाही में डूब कर कुर्बानी करता है, अल्लाह तबारक व तआला उसे उतना ही अजीम सवाब अता फरमाता है। बल्कि यही तक कि महदूद नहीं, अल्लाह के हबीब ताजदार कायनात इमामुल अंबिया ने इरशाद फरमाया, ए लोगों, कुर्बानी खुश दिली के साथ किया करो, इसलिए कि कुर्बानी के जानवर के खून का कतरा ज़मीन पर गिरते ही वो मकाम कबूलियत को पहुँच जाता है। मेरे मोहतरम, इतना बड़ा मौका बगैर हाथ उठाए हुए अल्लाह अकबर कहते हुए रुकू में जाया जाएगा। इस तरह नमाज को मुकम्मल करेंगे, फिर खुतबा होगा, फिर सलाम होगा, मुसाफा माल का। हाँ ठीक, नहीं अब 9:30 हो गया, 9:30 से भी हाँ नहीं बहुत हो गया। Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين الصراط لليسرى فذكر إن نفعت الذكرى سيذكر من يخشى ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.